రానున్న ఎన్నికల్లో 30,000 భారీ మెజార్టీతో గెలుస్తాను అంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నాతవరం మండలంలోని 50 కుటుంబాలు బుధవారం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోని చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గెలుపు మాకు నల్లేరు మీద నడక అని, గత ఎన్నికల కంటే మరింత భారీ మెజార్టీ సాధించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈరోజు 50 కుటుంబాలు పార్టీలో చేరుతున్నారని, ఇక నుంచి ప్రతిరోజు పార్టీలో చేరికలు ఉంటాయని చెప్పారు. ఇప్పటికే 30 గ్రామాల నుంచి పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. దీనికి అంతటికీ కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానమేనని జోషి చెప్పారు. ఇక్కడ కూడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళిన సరే మాకు గౌరవిస్తున్నారంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వైద్య గారి సంక్షేమ పథకాల వల్ల ఈరోజు మేము ధైర్యంగా ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండంగా మెజార్టీతో మేము గెలుస్తాం నమ్మకం ఏంటంటే మహిళలందరూ కూడా సుమారుగా 100% మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా మన జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నారు. అదే నమ్మకంతో మేమందరం కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా మాకు ఎక్కడ ఏం లేదు, ఎందుకంటే ఎట్టి బస్సులో గెలుస్తాం అంటే మెజార్టీ ఎంత గెలుస్తాం దాని మీద మేము ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం తప్ప ఎట్టి బస్సులో కూడా 30,000 తగ్గదు మాకు మెజార్టీ. అంటే ఆ కాన్ఫిడెన్స్ మాకు వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి తాలూకా విధానం వల్ల. అలాగే నిన్నటి నుంచి కూడా మేము స్టార్ట్ చేసాం. మరి ఈరోజు ఎంబీపట్నం నుంచి కూడా సుమారుగా 20 నుంచి 30 కుటుంబాలు కూడా మరి పార్టీలో రావడానికి ఇప్పుడు జాయినింగ్స్ కూడా అవుతున్నాయి. అలాగే సాయంత్రం కూడా పెద్దబొడ్డపల్లి ఉన్నాయి. రేపు ఇంకా కంటిన్యూగా ప్రతిరోజు కూడా మరి గ్రామాల్లో సుమారుగా ఇప్పటికే మాకు 30 గ్రామాల నుంచి కూడా మా అందరూ కూడా వస్తారని చెప్పి అన్నారు. ఏదంటే అంటే రోజు రోజుకి మాకు ప్రజలు పెరుగుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి తాలూకా విధానం వల్ల అందరూ కూడా ఉన్నారు కనుక రేపు రాబోయే రోజులు కూడా, ఎందుకంటే ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీగా చూస్తే ఎన్నో కార్యక్రమాలు చేసాం. గత 40 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో కంటే ఎక్కువ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అవన్నీ కూడా ప్రజలందరూ కూడా చెప్తాం. ఎందుకంటే ఈరోజు ఐనపాత్రుడు చెప్తాడు, మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడతాడు చాలా. సార్ రెడీగా అన్నా మేము కూడా మనం సవాల్ ఇస్తున్నాం. నేను 5 సంవత్సరాల్లో ఏం చేశానో నేను చెప్తాను. అయ్యన్న పాత్రుడు 4 సార్లు 5 సార్లు చేశాడు ఇక్కడ మన మినిస్టర్గా. ఏదో ఒక మినిస్టర్ తీసుకోమంటున్నా 5 సంవత్సరాల్లో. ఆయన మినిస్టర్ మంత్రి పదవి చేసిన 5 సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి చేశాడు, నేను ఎంత చేశాను అనేది చర్చకి సిద్ధమని చెప్పి మొన్న కూడా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు 5 సంవత్సరాల్లో అవకాశం ఇస్తేనే మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. మరొకసారి అవకాశం ఇస్తే ఇంకా చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కేవలం నర్సీపట్నం నియోజకవర్గమే కాదు, ఓన్లీ నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసాం. అన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసు. వారందరూ కూడా మరి గతంలో ఎవరూ చేయలేనంతగా మీరు చేశారని చెప్పి ప్రజలందరూ కూడా చాలామంది ఆ రోడ్లో వేసిన ప్రాంత ప్రజలందరూ కూడా మాకు చెప్పడం జరుగుతుంది. ఏదేమిటి కూడా మాకు ఇంకా రోజు రోజుకి మరొక 40 రోజులే ఉంది కనుక మరి రోజు రోజుకి మరి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళి రేపు రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం.